ప్రేరేపించబడిన వాళ్ళకు ప్రార్థన చేద్దాం. మనమందరూ తనలోంచి ప్రార్థన చేసుకుందాం. స్తుతుల మీద ఆశనీయ స్వామి, పరిశుద్ధుడా పరమ తండ్రి, నాయన ఈ మంచి సమయాన్ని బట్టి వేలాది స్తోత్రం తండ్రి. ఇదిగో నీ దాసునిక మనం విన్న దేవుడు స్వామి ప్రభువా, దేవాతి దేవుడు స్వామి ప్రభా తండ్రి. ఇదిగో తండ్రి సొంతంగా తండ్రి నాయన స్థలాన్ని ప్రభువా మీరు ఇస్తున్నారు స్వామి ప్రభువా. ఏసయ్య నీకు సమస్తము సాధ్యము స్వామి, నీ చేత కాంతి ఏది లేదు స్వామి ప్రభువా. 2 ప్రకారం తండ్రి నాయన ఆకాశం నుంచి మీ ప్రార్థనలు విని మీరు జవాబిస్తున్నందుకు వందనాలు స్వామి ప్రభా తండ్రి నాయన. యేసు నామములో ప్రభా తండ్రి, ఇదో ఈ సంఘ సరిహద్దును ప్రభా, సేవా సరిహద్దును ప్రభువా మీగా 7:11 ప్రకారం ఆశీర్వది దీవించు తండ్రి ప్రభా తండ్రి. అబ్బా కీర్తన 34:10 ప్రకారం తండ్రి, సింహపిల్లలు లేపుకొని ఆకలికొని యెహోవాను స్తుతించడానికి ఏ మేలు కొదవ రీతిగా నీ బిడ్డను స్వామి ఈ ప్రాంతంలో ఇంకా నీ బలమైన చేతి కింద బాణములాగా వాడబడాలని స్వామి మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు స్వామి ప్రభా. మంచి మందిరాన్ని ఇచ్చినందుకు స్తోత్ర స్వామి, ఈ సంఘానికి మంచి విశ్వాసాలు ఇచ్చినందుకు స్తోత్ర స్వామి తండ్రి. ఘనత మహిమ ప్రభా నీకే చెల్లని యేసయ్య నామములో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అలాగే మరి ఈ కుప్పం ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రజలందరూ కూడా రక్షణ పొందుకోవాలి. ఈ ప్రజలందరూ మారు మనసు పొంది ప్రభు తట్టు తిరుపబడాలని ఒకరు ప్రేరేపణ కలిగిన దైవజనులు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకొని. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవా మీకు స్తోత్రాలు. చెప్పబడిన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన కొరకు నాయన మీ పాద సన్నిధిలో వస్తున్నామయ్యా. ఈ కుప్పం ప్రాంతాన్ని మీ చేతుల్లో అప్పగిస్తున్నాం నాయన. ఈ కుప్పం నియోజకవర్గంలో ఉంటున్న కుప్పం మండలం, గుడిపల్లి, శాంతిపురం, వీకోట, రామకుప్పం మండలంలో ఉంటున్న ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామముల కొరకు ప్రార్థిస్తున్నాం నైనా. ప్రతి ఒక్కరు కూడా నైనా నిజమైన దేవుడిని నైనా వాళ్ళు గుర్తిరిగి నైనా మారు మనసు పొంది పక్షాతాపడి నైనా తండ్రి రక్షణ పొందుకోవాలని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క మనోనేత్రానికి ప్రభావ మీరు తెరవాలని ప్రార్థిస్తున్నామయ్యా. భూమి ఆకాశమును సర్వలోకమును సృష్టించిన దేవుడు నీవేని నైనా తండ్రి ప్రతి ఒక్కరు కూడా గుర్తిరిగి స్వార్థను విశ్వాసించి ఆయన అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నాం. ఎవ్వరు నశించుకోవడం మీకు ఇష్టం లేదయ్యా తండ్రి. ఈ కుప్పాన్ని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి మీకు వందనాలు ప్రభువా. తండ్రి ఈ కుప్పం ప్రాంతంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా నా పేరుగా మీరు రక్షించాలని, బిడ్డలుగా మార్చాలని, మీ పరలోక రాజ్యానికి సిద్ధపరచాలని మేము ప్రార్థిస్తున్నామయ్యా. అయినా తండ్రి గ్రామంలో ఉంటున్న ప్రతి ఆటంకాలు తొలగించండి నైనా ప్రభువా. అయినా మీకు స్తోత్రాలు. కుప్పం ప్రాంతంలో ఉంటున్న నైనా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నైనా రక్షింపబడి నీ రాజ్యంలో ఆయన ప్రవేశించాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు ప్రార్థన ఆలకించాడు. అందరి బట్టి దేవుడు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఇప్పుడు సాక్ష్యం సమయం అండి. సాక్ష్యాలు చెప్పే సమయం. ఈ ఉపవాస ప్రార్థనలో కొంతమందికి దేవుడు మేలు చేశాడు. సాక్ష్యం కలిగిన వారు త్వరగా వచ్చి క్లుప్తంగా సాగదీయకుండా క్లుప్తంగా సాక్ష్యాలు పంచుకొని దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మరి ఆహ్వానిస్తున్నాను. సాక్ష్యం సమయం ఇది ఆత్మీయులైనటువంటి మనకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇది పాస్టర్ని పబ్లిసిటీ చేసుకోవడానికి కాదు, కానీ దేవుడు మనం చేసే ప్రార్థన ఆలకిస్తున్నాడని, దేవుడు ఉన్నాడని, మన ఆత్మీయ జీవితం ఇంకా బలపరచబడడానికి తప్ప మరొక దానికైతే కాదు. సమస్త ఘనత దేవునికి చెల్లునుగాక. సాక్ష్యం కలిగిన వారు త్వరగా వచ్చి సాక్ష్యం పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. త్వరగా రావాలి. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుని నామకు వందనాలు, దేవసేవకులకు వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, కానీ నాకు పారడే కాదు, తల తిరిగేది, వామిట్ వచ్చేది. ఒక వారం ఇంకా
కానీ నేను ప్రేయర్ చేసుకొని తండ్రి పరిస్థితులు అన్న ఉన్నావు, నాకు సట్ ఆరోగ్యం ఇయ్యి, నేను సాక్ష్యం చెప్తాను, నేను ప్రేయర్లో నాకు సట్ బలాన్ని ఇచ్చి నన్ను నడిపించకండి, బలపరుస్తూ నన్ను లేవనెత్తు అని దేవుడికి నేను ప్రార్థన చేసుకొని, కానీ నా దేవుడు నాకు ప్రార్థన ఆలగిచ్చి నాకు స్వస్థపరిచి బలాన్ని ఇచ్చి నన్ను లేవనెత్తిందాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించగాక. హల్లెలూయా. దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని దయచేసినందుకు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. பிரைஸ் லார்ட். என்ன தெரியும் உங்க எல்லாருக்குமே. நான் வந்து பாஷனோட தாங்க அக்கா. ஆனா எனக்கு ஏப்ரல் 14th வந்து ரொம்ப ப்ராப்ளமா முடிஞ்சிச்சு. என்னால சொல்லவே முடியல. எங்க ஹஸ்பண்டுக்கு ஹார்ட் அட்டாக்கு. ஆனால் 44 இயர்ஸ் தான் இருக்கு. அவர் எந்த பழக்கமும் கெட்ட பழக்கமும் இல்லை. ஆனால் அவருக்கு சின்ன வயசுலேருந்தே ஒரு 12 இயர்ஸ்லேருந்தே வேலை செஞ்சுருந்தாரு. அதனால அது வந்து ஸ்மோக்குனால தான் ஹார்ட் அட்டாக் வந்துருது. ஆனால் கடவுள் வந்து ரொம்ப எங்களுக்கு உதவி செஞ்சுருக்காரு. அந்த உதவி வந்து நாங்கள் என் வாழ்நாள் முழுவதும் மறக்கவே முடியாது. பாஸ்டர் தான் ஜெபிச்சாரு. ஆனால் மார்க்கெட்ல இருந்து அவரே வண்டி ஓட்டின்னு பைக் நலிக்கு வந்துட்டாரு. ஆனா கடவுளுடைய சித்தம் இல்லாம எதுவுமே நடக்கல. அது அவரு 200/140 பை பிபி இருந்துச்சு. ஆனா டாக்டருங்க சொன்னாங்க இந்த மாதிரி வண்டியே ஓட்டக்கூடாது, ஆனா உங்களை கடவுள் தான் மிரக்கெல்லாம் உங்களை கூட்டின்னு வந்துக்கிறாருன்னு சொன்னாங்க. அப்போ நாங்கள் பாஸ்ட் ப்ரேயர் 40 days யார் ஃபோன் பண்ணாலும் எடுக்கவே மாட்டார். ஆனால் எங்கள் ஃபோனை எடுத்தார். ஆனால் ப்ராசஸ் எல்லாம் போயினே இருக்கும்போது அவ்வளோதான், நீங்கள் ஓப்பன் ஹார்ட் சர்ஜரி தான் பண்ணணும்னு சொன்னாங்க. நாங்கள் ப்ரேயர் அப்போ கூட பாஸ்ட்டுக்கு மார்னிங்கே ஃபோன் பண்ணி பாஸ்டர் மாதிரி நாங்கள் ஓப்பன் ஹார்ட் சர்ஜரி பண்ணுறாங்கன்னு சொல்கிறாங்க டாக்டருங்க, என்ன பண்ணுறதுன்னு தெரில அப்படின்னு சொன்னோம். அப்போ காசுக்கும் எங்ககிட்ட காசும் இல்லை. 4 lakh கேட்டாங்க, 4.5 lakh கேட்டாங்க. எங்ககிட்ட காசு அவ்வளோவா இல்லை. 1 lakh மட்டும் நாங்கள் கட்டி எல்லா ப்ராசஸ் பண்ண வச்சோம். அப்புறமா நாங்கள் ஒரு என்ன பண்ணுறதுன்னு தெரில. அப்போ எக்கோ பண்ணதில் அவங்க இவ்வளோ பிரச்சனை இருக்குது, 3 stent வைக்க சொல்லியிருக்கிறாங்க அப்படின்னு சொன்னாங்க. இல்லைன்னா ஓப்பன் ஹார்ட் சர்ஜரி பண்ணணும்னு சொன்னாங்க. ஆனால் நாங்கள் ஓப்பன் ஹார்ட் சர்ஜரியும் படம்ல 3 stent ஒரே 10 நிமிஷத்தில் அது ஃபுல் ஒரே 10 நிமிஷத்தில் போயிட்டு உடனே வந்துட்டாரு. ஆனால் பலூன் 2 இடத்துல வைக்கணும், ரொம்ப மெலிசா இருக்குது அந்த இடத்துல. அதுக்கு அந்த இடத்துல பலூன் வைக்கணும்னு சொன்னாங்க. பலூன் வச்சா அவருக்கு வந்து மூச்சு திணறல் ஜாஸ்தி ஆயிட்டா அவருக்கு ஓப்பன் ஹார்ட் சர்ஜரி பண்ணணும்னு சொன்னாங்க. ஆனாலும் கடவுள் எங்களுக்கு ரொம்ப உதவி செஞ்சிருக்காரு. பாஸ்டர் தான் எங்களுக்கு ப்ரேயர் பண்ணி இதெல்லாம் பணம் கஷ்டம் எல்லாத்தையும் மாற்றி 2 லட்சத்துக்கே நாங்கள் எல்லாம் முடிச்சுக்கின்னு வந்துட்டோம் வெளியே. 2 லட்சம் தான். ஆனால் வந்துட்டு நாங்கள் வரும்போது எங்களுக்கு சொன்னாங்க நீங்கள் 10 days விட்டு 1,20,000 ஒரு இன்ஜெக்ஷனு, அது 200 இது இருக்குது. அவருக்கு வந்து கொலஸ்ட்ரால், பேட் கொலஸ்ட்ரால் 200 இருக்குது. அதை வந்துட்டு நீங்கள் 1,20,000 கட்டி தான் அந்த இன்ஜெக்ஷன் போடணும் அப்படின்னு சொன்னாங்க. ஆனாலும் கடவுளுக்கு நாங்கள் நன்றி சொல்கிறோம். அப்புறம் பாஸ்டர் கூட நன்றி சொல்கிறோம். ஏன்னா அவர் ஃபோனே எடுக்காத எங்களுக்கு ப்ரேயர் பண்ணார். அந்த இதுவும் இல்லாம போயிடுச்சு, அந்த இன்ஜெக்ஷனும் இல்லை. இப்போ நார்மலாக இருக்கிறாரு. ஆனால் வர முடியாது, ஏன்னா பஸ்ஸு ட்ரெயின்லாம் வரக்கூடாதுன்னு டாக்டர் சொல்லியிருக்கிறாங்க. நெக்ஸ்ட் டைம் ப்ரேயருக்கு நாங்கள் கண்டிப்பாக கூட்டின்னு வர்றோம். அப்புறம் பாஸ்டர் சொன்னார் 2014 இங்கே வந்தாரு. ஆனால் 2014 எனக்கு ஃபர்ஸ்ட் மிரக்கல் இவன் பிறந்தது தான். ஃபர்ஸ்ட் மிரக்கல் அவர் ப்ரேயர் பண்ணி பிறந்த குழந்தை அஸ்வின் பாலுன்னு நான் பேர் அவுட் ஆஃப் அஸ்வின் பாலுன்னு வைக்க சொன்னார். அதுக்கு தான் நான் ஃபர்ஸ்ட் மிரக்கல் எங்கள் வீட்டில் நடந்தது, இவன் பிறந்தது தான் ஃபர்ஸ்ட் மிரக்கல். அது எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்குது இந்த இடத்துல சொல்றதுக்கு. எல்லாத்துக்கும் பாஸ்டருக்கு. ஆனால் ஃபோனே எடுக்க மாட்டார் யாருக்குமே. ஆனால் அன்னைக்கு எடுத்தாரு. எங்களுக்கு 3 நாள் வந்து கூட ப்ரேயர் பண்ணாரு. நீங்க கவலைப்படாதக்கா, நீங்க அங்க வந்து எவ்வளவு காசு உங்களுக்கு முடியுமோ அது நீங்க கட்டியிருக்கிற காசு சரியா போயிடும், நீங்க ஒண்ணுமே பண்ணாதீங்க, கடவுள் உங்களுக்கு உதவி செய்வாருன்னு சொன்னாரு.
இயேசு நாமத்துக்கே மகிமை உண்டாகட்டும். நன்றி எல்லாரும். అర్థమైంది కదా, కొంతమంది సాధన నిలబెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, థ్యాంక్ యూ. కాదు, పుట్టినప్పటి నుంచి కూడా అందరూ కూడా మోగోడు, ఇతను వచ్చి మెంటల్ అని చెప్పేవాడు. ఈ అబ్బాయిని బాగాయంలో చూపించండి, మోగువాడు మాట్లాడని చెప్పి అని అందరూ కూడా రిలేటివ్స్ అందరూ ట్రీట్ చేశారు. కానీ పోయిన సంవత్సరం మీ ఎదుట మాట్లాడించాం, అద్భుతంగా మాట్లాడించాం. హల్లెలూయా. ఈ సంవత్సరం ఇప్పుడు తన నోటి గుండా ఒక వాక్యం చెప్తాడు, విందా. స్తోత్రం. యెహోవా నాకు ప్రియులేమి కలుగుతుంది, వచ్చి గల చోట్ల ఆయన నన్ను పొంద చేర్చుంటాడు. అందుకని ఆయన నన్ను జనుల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. దేవతను ఐక్యము ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ కూడా మరి ఆ బాబుకి దేవుడు చేసిన మేలుని బట్టి ప్రతి నెల కూడా బైబిల్, ఒక నెలకు ఒక బైబిల్ అన్నట్టు వారు నిబంధన చేసుకొని కొనిస్తున్నారు. బైబిల్ కావాలి అన్నవారు, చదవాలన్న ఆసక్తి కలిగిన వారు ఇక్కడ బైబిల్స్ ఉన్నాయి. మీరు నిజంగా చదవాలి అనుకున్న వారు తీసుకోండి. స్తోత్రం. వందనాలు. నాకు పోయిన సంవత్సరంలో నాకు కళ్ళు నొప్పి వచ్చింది. కళ్ళు అంతా ఎర్రగా అయిపోయింది, చాలా నొప్పి ఉంది. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే నాకు అప్పుడప్పుడు అలా వచ్చేది, కళ్ళు ఎప్పుడు ఎర్రగా అయ్యేది, నొప్పి వచ్చేది. 3 డేస్కు బాగా అయిపోయేది. కానీ ఒకసారి పోయిన సంవత్సరం మాత్రం ఫుల్గా అట్లే ఉండింది. మందులు వాడితే కూడా అది తగ్గలేదు. మళ్ళీ మేము చిత్తూరు హై హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే వాళ్ళు టెస్టులు రాయించారు. అట్లయితే ఇట్లుంటే నీకు టీబీ కూడా ఉంటుంది, కళ్ళప్పుడు వస్తుంది, మీరు వెళ్ళి టెస్ట్ చేయండి అని చెప్పారు. మేము అన్ని టెస్టులు చేసాము. కానీ మౌంటైన్ టెస్ట్ చేసినప్పుడు నాకు పాజిటివ్ అని వచ్చింది. అప్పుడు తెచ్చి డాక్టర్ చూపిస్తే నీకు టీబీ ఉందని చెప్పారు. మళ్ళీ సరే అనేసి మేము బ్రదర్కి ఫోన్ చేసాము. ఇలా చెప్తున్నారని చెప్తే ఆయన ఫోన్ చేసి ప్రార్థన చేశారు. నీకు ఏం లేదక్క, బాగానే ఉంది అని చెప్పారు. మళ్ళీ మేము రిపోర్ట్ అంతా తీసుకొని అరవిందకు వెళ్ళాము. అక్కడ వెళ్తే మాకు ఐకి మాత్రమే మేము చూస్తాం, కానీ ఇదంతా మేము చూడము, మీరు ఇది గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపించుకోవాలి అన్నారు. వాళ్ళు అక్కడి నుంచి నాకు అన్ని టెస్టులు అక్కడే చేశారు. ఎక్స్రే అంతా తీస్తే అన్ని నార్మల్ రిపోర్టు. మళ్ళీ తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు, వాళ్ళే రెఫర్ చేశారు. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పినారు, మేము అదే లెంగ్స్ డాక్టర్ స్పెషలిస్ట్ వాళ్ళు చెప్పినారు, మేము చెక్ చేయము, హై డాక్టర్ వాళ్ళు చెప్తేనే మేము ఆ టెస్ట్లు అంతా చేస్తాము, ట్యాబ్లెట్ అంతా ఇస్తాము అని చెప్పేస్తున్నారు టీబీకి. కానీ మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు అక్కడే ఐ హాస్పిటల్ ఉంది, మేము అక్కడ పంపిస్తాం, మీరు ఆడ వెళ్ళండి అన్నారు. అక్కడ డాక్టర్కి వెళ్తే ఇదంతా ఏం ప్రాబ్లం లేదు అనేసి అక్కడ కూర్చోబెట్టి నాకు ఒక డ్రాప్స్ మాత్రమే వేశారు. కానీ నా కళ్ళు ఒక 2 వారాలుగా ఎర్రగా ఉండింది. మేము ప్రార్థన చేసుకొని వెళ్ళాం. వాళ్ళు అక్కడ ఒక డ్రాప్స్ వేశారు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఏడుస్తానే ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. అప్పుడే నాకు కళ్ళు అంతా ఎర్రగా ఉండేదంతా మామూలుగా నార్మల్కి వచ్చింది. నార్మల్కి వచ్చినాక మళ్ళీ వాళ్ళు చెప్పినారు, ఇది నీకు టీబీ కాదు, నీకు దగ్గు లేదు, ఆయాసం లేదు, ఏం లేదు, కోల్డ్ లేదు. మళ్ళీ వెయిట్ కూడా తగ్గాలి కదా, మీరు తగ్గలేదు కదా, వెయిటే ఎక్కినారు, కానీ నీకు ఏ ప్రాబ్లం లేదు, అన్నీ నార్మల్గా ఉంది. అలాంటిది మౌంటైన్ టెస్ట్ ఎవరు చెక్ చేసినా అది పాజిటివ్గా వస్తుంది అని ఆమె డాక్టర్ గారు చెప్పేసినారు. అందుకు నీకు ఏ ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళొచ్చు అన్నారు. దేవుడు నాకు అద్భుతం చేశాడు ప్రార్థన వల్ల. అందుకు ధన్యవాదాలు. மூன்றாவதாக போன வருஷம் இதே ப்ரேயர் மீட்டிங்கில் எங்கள் மகனை பற்றி சொன்னேன். இன்றைக்கும் சொல்கிறேன். 18 நாள் ஆயிடுச்சு போன வருஷம் ப்ரேயர் மீட்டிங்கில் புத்தனை பிடிச்சான். ஆனாலும் நான் அப்படி வேதனோடு ஜெபித்தேன். பாஸ்டர் ப்ரேயர் பண்ண சொன்னேன், ப்ரேயர் பண்ணார். உபாசம் இருந்து ஜெபம் பண்ணுங்கன்னு சாட்சி மூலியமாக சொன்னார். அப்புறம் உபாசம் இருந்து ஜெபித்தேன்.
ஆனால் இப்போ குடிக்கிறதே இல்லை, வேலைக்கு ஒழுங்காக போகிறான், வண்டி வாங்கிக்கணும், ஒன்றுமுக்கே உதவாத என்னை குப்பையில் இருந்து ஆண்டவர் தூக்கி எடுத்தார். ஆனாலும் சீரியலுக்கு அடிமையாக இருந்தேன், பாதிராவல் கூட எழுந்து பார்ப்பேன். ஆனாலும் இன்னைக்கு ஒரு வருஷம் 2 மாதம் எனக்கு சீரியலை பார்க்கறதே விட்டுட்டேன். ஆனாலும் ஆண்டவரை பற்றியே சொல்லி நிற்கணும், வேலைக்கு போகிற இடத்துல கூட ஆண்டவரை பற்றியே சொல்கிறேன். அது இல்லாத ஒரு சின்ன கனவு வந்துச்சு, பாஸ்டர் இதை மாதிரி எலுமிச்சங்காயில் மந்திரிச்சு ஹாஸ்பிட்டலில் வச்சுக்கிறாங்க, அது மக்கனாத்தி எனக்கு தொக்கல் என்னவோ உருண்டேக்குது அப்படின்னு சொன்னேன். இப்போ நான் பாஸ்டர் ப்ரேயர் பண்ணார், அப்படியே விழுந்துட்டேன். திருப்பி அந்த உருண்டை மக்கனை பார்த்தா ஒன்றுமே தெரில, ஒரே ஆச்சரியம், யாருக்கும் கூட சொல்லலை. 2 ஆப்ரேஷன் ஆசைலாம் இப்போ தான் துணை என்னவோ உருண்டேக்குது, எப்படி யாருக்கு சொல்கிறதுன்னு ஹாஸ்பிட்டலுக்கு போகலாமா ப்ரேயருக்கு போகலாமா ஒரே ஆலோசனை. ஆனாலும் ஹாஸ்பிட்டலுக்குமாண்ணா ப்ரேயருக்கே போகலாம் அப்படின்னு சொல்லிட்டு ப்ரேயருக்கு போனேன். எங்கள் அம்மா அவங்க வீட்டில் ப்ரேயர் வச்சுருந்தாங்க, பாஸ்டர் ஒருத்தருக்கு செய்வேனால சுகம் ஆச்சு, அதனால ப்ரேயர் வச்சுருந்தாங்க. அந்த ப்ரேயருக்கே போனேன். கர்த்தருடைய நாமத்துக்கு பரிசுத்த நாமத்துக்கு స్తోత్రం ఉండాలి. எனக்காக ஜெபிச்ச పాస్టర్కి స్తోత్రం. అది మా బాధ్యత, మీ కొరకు ప్రార్థన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేదిక మీద ఉన్న దైవ సేవలకి అందరికీ నా వందనాలు. మా ఆత్మీయ సహోదరులు, మాకు చాలా కాలం క్రితంగా పరిచయస్తులు, మా గురువర్యులు, మా సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా అనేక మందికి దీవెనకరంగా దేవుడు నిలబెట్టినందుకు ఈ ప్రాంతంలో దేవుడికి మనసారా స్తోత్రాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావం దేవునికి కలుగును గాక. నా సాక్ష్యం ఏమంటే, నేను గడిచిన సంవత్సరాలుగా క్రైస్తవునిగా మారు మనసు పొందుకున్నాను, కానీ స్థిరమైన మనసు లేదు. అనేకమైన పోరాటాలు, ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. సహోదరులు గారు 2012 సంవత్సరం నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. అప్పుడు నేను పట్టించుకునేవాడిని కాదు, కానీ గడిచిన కొన్ని సంవత్సరాల కాలంలో ఆ దైవ సేవకుల దగ్గరికి రావడం జరిగింది. అప్పటికే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, చాలా ఇబ్బందులు, చాలా ఇరుకులు, పోరాటాల మధ్యలో 2 సంవత్సరాలకు ముందు సేవకుల దగ్గరికి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత నుంచి దైవ సేవకులు ప్రార్థన, దేవుని కృప మా పైన నిండుగా మెండుగా దేవుడు దయచేసి క్రైస్తవంలో ఎలాగ ఉండాలి, దేవునిలో ఎలాగ నడుచుకోవాలి, ఉంటే ఏ విధంగా ఉండాలి, ఉండకపోతే ఏ విధంగా ఉండకూడదు, ప్రతినిత్యం, ప్రతిరోజు, ప్రతి క్షణం. మా తల్లిదండ్రులైనా మర్చిపోతారేమో, కానీ మేము కూడా ఒక సమయంలో మర్చిపోయినా నైట్ కాదు, పగులు కాదు, రాత్రి కాదు, ఏ టైంలో అంటే ఆ టైంలో ఫోన్ చేసి హెచ్చరిస్తూ మాకు ముందు బలంగా వెనక బలంగా ఉండి నడిపిస్తున్న దైవ సేవకులకి, దేవుడికి వందనాలు. ఆర్థిక సమస్యలు, చాలా ఇబ్బందులు, 20 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయండి. 20 లక్షల రూపాయల అప్పులు, కుటుంబంలో సమస్యలు, జాబ్ లేదు, జాబ్ పోయింది. ఇవంతా కూడా చాలా ఇబ్బందులకర పరిస్థితులు రావడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి బ్యాంక్ మేనేజరు నీకు సివిల్ రిటర్న్ ఆఫ్ అయిపోయింది, నీకు రాదని చెప్పేశారు. నేను కూడా ఆశలు వదిలేశాను, నాకు లోన్ రాదు, నేను అప్పులు కట్టుకోలేను అని చెప్పేసి 1,59,000 కమిషన్ అడిగినారు. ఏసైకి స్తోత్రం. ఏం జరిగితే జరగని. ఒకరోజు దైవ సేవకులు గారు చెప్పారు, ఏం కాదు, దేవుడు సహాయం చేస్తానని చెప్పారు, నువ్వు భయపడద్దు, దేవుడు చెప్పాడు. ఆ రీతిగా దేవుడు సహాయం చేసి దేవుడు కొన్ని సమస్యల నుంచి విడిపించడం జరిగింది. అలాగే కుటుంబ విషయంలో దేవుడు సహాయం చేశాడు. దేవుడు ప్రేమించి దైవిక ప్రసన్నత ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకొచ్చి నిలబెట్టిన సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడికి మనసారా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ సంఘానికి, ఈ సేవకులకి, కూడి వచ్చిన మీకందరికీ మనసారా వందనాలు తెలియజేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. స్తోత్రం. త్వరగా రావాలి.
దైవజనులకి నా వందనాలు. ఇక్కడ చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. నేను ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నా. సిస్టమ్ ఎక్కువగా చూడడం కారణం వల్ల నాకు ఎడమ కంటిలో నరం అనేది కట్ అయిపోయింది, పూర్తిగా చూపు పోయింది. లాస్ట్ ఇయర్ జూన్ 5వ తారీఖు నాకు ఆపరేషన్ చేశారు. చేసి ఒక 15 రోజుల తర్వాత చెకప్కి రమ్మని చెప్పారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఆపరేషన్ అనేది ఫెయిల్ అయింది, మీ కంట్లో మళ్ళీ పెద్ద ఆపరేషన్ చేయాలి, 12 అవర్స్ ఆపరేషన్ చేసుకోవాలి, కన్ను తీసి వేరే కన్ను వేయాలని చెప్పారు. అప్పుడు నేను పాస్టర్కి ఏడుస్తూ కాల్ చేసి ప్రార్థన చేసుకున్నాను. నేను ప్రార్థన చేశాను. మళ్ళీ హాస్పిటల్లో నెక్స్ట్ డే ఇంకొక చెకప్కి రమ్మని చెప్పి చెక్ చేసినప్పుడు మీకు ఆపరేషన్ ఏం వద్దు, సరిపోయింది అనేసి హాస్పిటల్లో నాకు చెప్పారు. అలాగే నా కొడుక్కి హార్ట్ బీట్ ఎక్కువగా ఉందనేసి హాస్పిటల్లో చెప్పారు. అదేవిధంగానే పాస్టర్ గారికి కాల్ చేసి చెప్పాను, వచ్చి ప్రేయర్ చేశారు. మరుసటి రోజు హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసినప్పుడు హార్ట్లో ఎట్లాంటి ఇబ్బంది లేదు, బాగానే ఉందనేసి చెప్పారు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. స్తోత్రం. దేవునికి స్తోత్రము. నా సాక్ష్యం ఏమనగా, మొదటిగా ఇప్పుడున్న పాస్టర్ వాళ్ళందరికీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏమనగా, పోయిన సంవత్సరము మేము మా ఎల్డర్ బ్రదర్కి మ్యారేజ్ సంబంధం కోసము సర్చ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఒక 5-6 మంత్స్గా ఎన్నో అలయన్స్ వచ్చింది. మాకైతే ఏది సమాధానంగా అనిపించలేదు, సెట్ కాలేదు. అప్పుడు అలా సర్చ్ చేస్తున్న సమయంలో పాస్టింగ్ ప్రేయర్ వచ్చింది. పాస్టింగ్ ప్రేయర్లో వచ్చినప్పుడు పాస్టింగ్ ప్రేయర్లో దేవుడు పాస్టర్ ద్వారా మా అమ్మ నాన్న గురించి వెలువరించారు. మేమైతే విశ్వసిస్తున్నాం ఖచ్చితంగా అది మా బ్రదర్ యొక్క మ్యారేజ్ గురించే మా అమ్మ నాన్న ద్వారా, అంటే పాస్టర్ ద్వారా అమ్మ నాన్నకి తెలియపరిచారని. ఇక్కడ అమ్మ నాన్న అక్కడ కూర్చొని ఉన్నారు, పాస్టర్ గారు ప్రేయర్లో చెప్తున్నారు. ఒక తల్లి తండ్రి ఏడుస్తున్నారు, మీ యొక్క బిడ్డ కొరకు, మీ యొక్క కుమారుడి యొక్క వివాహం కొరకు మీరు ఎంతో బాధపడుతున్నారు. బాధపడద్దండి, దేవుడు ఖచ్చితంగా ఒక మంచి అలయన్స్ని మీకు అనుగ్రహిస్తాడు అన్నట్టు దేవుడు వాగ్దానం చేశారు, వాగ్దానాన్ని నెరవేర్చారు. మేము అదేవిధంగా ప్రేయర్ అంతా అయిపోయింది. ఇంకా ప్రేయర్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే అలయన్స్ ఒకటి వచ్చిందనమాట. మేము అప్పుడైతే అనుకున్నాము ఖచ్చితంగా దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి బ్రదర్ ద్వారా తెలియపరిచిన విధంగానే ఇక సంబంధం వచ్చిందంటే ఇది ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తం అనుకొని మేమందరం కూడా ఇది దేవుని చిత్తం అని ఆ ప్రకారంగానే మేము అనుకున్నాము. అదే విధంగానే దేవుడు జరిగించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. ఇప్పుడు మా బ్రదర్, మా వదిన ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ ఇద్దరిని ఒక సాక్షిగా ఇక్కడ నిలబెట్టాలని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరిని దేవుడు జతపరిచారు, ప్రార్థన ద్వారా బయలుపరిచారు. జతపరిచిన వధువులు దేవుడు వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకు వీళ్ళిద్దరు సాక్ష్యము. ఆ వివాహ కార్యంలో ఘనంగా చేసిన దేవుడు అదే విధంగా గర్భఫల విషయంలో కూడా అస్సలు అనుకోలేనంత రీతిగా దేవుడు వాళ్ళ యొక్క గర్భఫలాన్ని కూడా తాకారు. నెక్స్ట్ సంవత్సరం ఖచ్చితంగా ఇదే ఫాస్టింగ్ ప్రేయర్లో ఒక గర్భఫలంతో దేవుడు ఇక్కడ వాళ్ళని నిలబెట్టబోతున్నారు. అది ముందుగానే నేను సాక్ష్యం ఇస్తున్నాను. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.